హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు SSMB 29 మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేసేసారు. ఎస్, ఇప్పుడు ఈ లుక్ అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో, ఏ రేంజ్ లో ట్రెండింగ్ అవుతుందో అసలు నిజంగా నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ చూసిన తర్వాత నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఒక సెకండ్ స్టక్ అయిపోయాను ఈ లుక్ చూసిన తర్వాత. ఆ రేంజ్ లో ఉంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ అయితే. అసలు ఇలా ఉన్నావేందన్న అని చెప్పి నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఆ రేంజ్ లో ఉంది లుక్ అయితే. సో అసలు ఈ లుక్ అఫీషియల్ గా రిలీజ్ చేశారా లేదా మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంత సింపుల్ గా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ ని రిలీజ్ చేస్తారా? అసలు ఏంది? ఆల్రెడీ విలన్ ఆయన మన పృథ్వీరాజ్ కుమార్ గారి లుక్ ని కూడా ఇదే రకంగా రిలీజ్ చేశారు కదా. సో ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ ని కూడా ఇదే రకంగా రిలీజ్ చేశారేమో అని నేనైతే నిజంగా షాక్ అయ్యాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిజంగానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ఏనా అని చెప్పి. సో వివరాల్లోకి వెళ్తే కొద్దిసేపు అలా స్టక్ అయిపోయి ఈ లుక్ ని చూస్తూ ఉండిపోయాను నిజంగా. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా యూట్యూబ్ కానివ్వండి, ఎక్స్ వేదిక కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఈ లుక్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సో నిజంగానే ఈ లుక్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు అని నేను కూడా ఒక సెకండ్ ఆలోచనలో పడ్డాను. కానీ వెళ్ళి చూస్తే ఇది అఫీషియల్ పోస్టర్ కాదు. అయితే ఇప్పుడు కొందరు ఏ వీడియోస్ అది ఇది అని వస్తూనే ఉన్నాయి కదా. సో ఆ రకంగానే ఈ లుక్ కూడా చేయడం జరిగింది. సో నిజంగా షాక్ అయ్యాను నేనైతే చూసి. యాజ్ ఇట్ ఈస్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ ఇలా SSMB 29 లో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా అదే లుక్ అయితే పెట్టడం జరిగింది నిజంగా. అయితే ఆల్రెడీ ఒక పిక్, ఒక చిన్న వీడియో అయితే లీక్ అవ్వడం జరిగింది కదా. మన పృథ్వీరాజ్ కుమార్ గారు చైర్లో కూర్చున్నట్టు వస్తుండగా ఇటు మన మహేష్ బాబు గారిని తోసుకుంటూ విలన్ గారు వచ్చినప్పుడు అక్కడ మోకాల మీద కింద పడి ఒక చిన్న వీడియో లీక్ అయింది. అది మనం పెట్టకూడదు, కాపీ రైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి ఛానల్ కి. సో అక్కడ ఆ లుక్ అయితే రిలీజ్ చేసినట్టు వాళ్ళైతే నిజంగా యాజ్ ఇట్ ఈస్ అదే లుక్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ లుక్ చూసి నిజంగా నేను కూడా ఒక సెకండ్ అయితే షాక్ అయ్యాను. సో ఇదైతే అఫీషియల్ పోస్టర్ కాదు, సో ఫ్యాన్ మోడ్ పోస్టర్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ మన SSMB 29 ఫస్ట్ లుక్ లాగానే అనిపించింది నాకు కూడా. సో బాగుంది, లుక్ అయితే బాగుంది. అయితే ఈ లుక్ ని పెట్టి పృథ్వీరాజ్ కుమార్ గారి లుక్ చూశారు కదా, ఇప్పుడు అదే లుక్, అలాంటి లుక్ ఇది కూడా. సో ఇంతకు మించి మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఈ లుక్ పై. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే లుక్ ఉంటుంది, రేపు రిలీజ్ అయ్యే లుక్ కూడా ఇదే రకంగా ఉంటుంది, ఇదే లుక్ ఫిక్స్ అయిపోండి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి, నెగిటివిటీని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు అయితే ఈ పోస్టర్ విపరీతంగా వైరల్, విపరీతంగా షేర్ చేసుకుంటూ విపరీతంగా అయితే ట్రెండ్ చేస్తున్నారు. సో చూసుకుంటే ఏదైతే ఏముంది, లుక్ అయితే బాగుందబ్బా. సో మన SS రాజమౌళి గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన ఫస్ట్ రిలీజ్ చేసేదాకా మీ చూస్తున్న ఆపుకోండి. సో నెగిటివిటీ చేసేవాళ్ళు అండ్ అలాగే ట్రోల్ చేసేవాళ్ళు కొద్దిగా మీ చూస్తున్న అయితే ఆపుకోండి, మీ తొందరని ఆపుకోండి. నవంబర్ 14వ తారీఖున ఈవెంట్ పెట్టి వాళ్ళైతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ అండ్ అలాగే గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తారు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో వీటన్నిటికీ సమాధానం చెబుతూ ఆ గ్లిమ్స్ తో వీటన్నిటికీ సమాధానం చెప్తారు. ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారు. కంపల్సరీగా వేరే లెవెల్లో ఉంటుంది. కంపల్సరీగా డిసప్పాయింట్ అయితే చేయరబ్బా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ మన SS రాజమౌళి గారు అయితే. సో వేరే లెవెల్లోనే చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది. సో ప్రపంచ యాత్రికుడుగా ప్రపంచ దేశాలు మొత్తం తిరిగే క్యారెక్టర్ లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఇంకా రేంజ్ లో ఉంటుందో చూడాలి. మన SS రాజమౌళి గారు ఏదో ఒక్క ఊర్లోనే ఒక ప్రాంతంలోనే జరిగే కథతోనే బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. ఈసారి ప్రపంచ దేశాలు మొత్తం తిరిగే కథతో మన ముందుకు రాబోతున్నారు. ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ రేంజ్ లో స్క్రీన్ పై, ఏ రేంజ్ లో డైలాగ్స్, ఏ రేంజ్ లో కథ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకే గూస్ బంప్స్ రావడం మాత్రం ఖాయం. సో కొద్దిగా వెయిట్ చేయండి అంతే, దానికి మించి మనం చెప్పేది ఏం లేదు. సో ఇదైతే అఫీషియల్ పోస్టర్ కాదు, సో ఫ్యాన్ మోడ్ పోస్టర్ అని చెప్పొచ్చు. లుక్ అయితే బాగుంది. నేను కూడా ఒక సెకండ్ అయితే షాక్ అయ్యాను. సో కొద్దిగా దాన్ని మన అభిమానులకు అండ్ అలాగే మన వ్యూవర్స్ కి, మన సబ్స్క్రైబర్లకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇదైతే అఫీషియల్ పోస్టర్ కాదు గైస్, ఫ్యాన్ మోడ్ పోస్టర్ అని చెప్పొచ్చు. సో లుక్ అయితే బాగుంది. సో ఒకసారి మీరు కూడా చూడొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ పోస్టర్ పై మీకున్న అంచనాలు ఏంటిదో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమా టైటిల్ మీరు ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.